క్యాన్సర్ అంటువ్యాధని మీరు నమ్ముతున్నారా? అయితే వీడియో చూడండి. రీసెంట్ గా ఒక పేషెంట్ ఫ్యామిలీ నా కన్సల్టేషన్ నా రూమ్ కి వచ్చారు. వాళ్ళు కొన్ని రోజుల క్రితం నన్ను ఆల్రెడీ కలుసున్నారు. నేను వాళ్ళకు ఆల్ రిపోర్ట్స్ అన్ని చూసి వాళ్ళ వేరే ఊర్లో ఆల్రెడీ బయాప్సీ అయ్యి కన్ఫర్మ్ అయిన క్యాన్సర్ పేషెంట్ అనమాట. నేను ఆ బయాప్సీ బ్లాక్ ని తీసుకురమ్మని చెప్పాను. అసలు బయాప్సీ బ్లాక్ ఏంటంటే జనరల్ గా ఏదైనా క్యాన్సర్ గడ్డలు ఉన్నప్పుడు మనం ఆ ముక్క తీసి ల్యాబ్కు టెస్ట్కు పంపాక వాళ్ళ ల్యాబ్లో చెక్ చేసి దాన్ని ఒక పారాఫిన్ బ్లాక్ అంటాం అనమాట. ఒక మైనం లాంటి పదార్థంలో దాన్ని పెట్టి ప్రిపేర్ చేసి పెట్టుంటారు. సో దట్ మనం మళ్ళీ ఎప్పుడైనా దాన్ని రివ్యూ చేయాలనుకుంటే ఆ స్లైడ్స్ దాని నుంచి స్లైడ్స్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మేము క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ పేషెంట్ వాళ్ళు ఆ బయాప్సీ బ్లాక్ తెమ్మని చెప్పి 3 వీక్స్గా 4 వీక్స్గా అడుగుతున్నా కూడా ఎవరు నన్నైతే వచ్చి కన్సల్ట్ అవుతున్నారు, కానీ బయాప్సీ బ్లాక్ తెమ్మంటే మాత్రం తేవట్లేదు. నేను తర్వాత వాళ్ళని ఫ్యామిలీ అందరినీ పిలిచి ఎందుకు బయాప్సీ బ్లాక్ కావట్లేదని అడగగానే వాళ్ళు చెప్పిన ఆన్సర్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆ బయాప్సీ బ్లాక్ను టచ్ చేస్తే వాళ్ళకి కూడా క్యాన్సర్ వస్తుందేమో అనే భయంతో ఆ బయాప్సీ బ్లాక్ మా దగ్గరికి తీసుకురాకుండా ఉంటున్నారు. సో నేను వాళ్ళందరికీ మళ్ళీ కౌన్సిల్ చేసి అలా క్యాన్సర్ రాదు అని చెప్పి వాళ్ళతో బయాప్సీ బ్లాక్ తెప్పించాల్సి వచ్చింది. మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి రాదు, నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా ట్యూమర్ కానీ ఏదైనా శరీరంలో ఉన్నప్పుడు వాటిని టచ్ చేసినా కూడా క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి రాదు. నెంబర్ 3, ఈ బయాప్సీ బ్లాక్ ఏదైతే బయాప్సీ స్లైడ్స్ ప్రిపేర్ చేసినప్పుడు వాటిని ముట్టుకున్నా కూడా క్యాన్సర్ అనేది రాదు. కాబట్టి మీరు ఇటువంటి అపోహలన్నీ పెట్టుకొని బయాప్సీ బ్లాక్లు ఇలాంటివి తెచ్చి ఇవ్వకపోతే మేము పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడం కష్టం అవుతుంది.